Sir, today I would like to speak in Telugu, sir, my native language, because this is a historic and an emotional moment for all of Andhra Pradesh, sir. సభాధ్యక్షులకు సహచర సభ్యులకు ఈ ప్రత్యక్ష కార్యక్రమాన్ని ఉత్కంఠంతో ఉద్విగ్నంతో వీక్షిస్తున్నటువంటి అశేష తెలుగు ప్రజానీకానికి మా అమరావతి ఆత్మ బంధువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఆంధ్రుల కలల రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అమరావతి ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అని ప్రస్తావిస్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా రాజధానిని నిర్మించే ఈ చారిత్రక ఘట్టంలో అమరావతి బిడ్డగా ఈ సభలో ప్రసంగించడం నాకు అదృష్టంగాను గౌరవంగాను భావిస్తున్నాను. ముందుగా తరతరాలుగా సాగు చేస్తున్న భూమిని రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేసిన రైతన్నలకు వందలాది రోజుల దీక్షతో శాంతియుత ఉద్యమం చేసిన మహిళామ తల్లులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. Today I would like to speak in Telugu, sir, my native language, because this is a historic and an emotional moment for all of Andhra Pradesh, sir. సభాధ్యక్షులకు సహచర సభ్యులకు ఈ ప్రత్యక్ష కార్యక్రమాన్ని ఉత్కంఠంతో ఉద్విగ్నంతో వీక్షిస్తున్నటువంటి అశేష తెలుగు ప్రజానీకానికి మా అమరావతి ఆత్మ బంధువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఆంధ్రుల కలల రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అమరావతి ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అని ప్రస్తావిస్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా రాజధానిని నిర్మించే ఈ చారిత్రక ఘట్టంలో అమరావతి బిడ్డగా ఈ సభలో ప్రసంగించడం నాకు అదృష్టంగాను గౌరవంగాను భావిస్తున్నాను. ముందుగా తరతరాలుగా సాగు చేస్తున్న భూమిని రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేసిన రైతన్నలకు వందలాది రోజుల దీక్షతో శాంతియుత ఉద్యమం చేసిన మహిళామ తల్లులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.